మీద టెంక అయితే ఉంది, కానీ అందులో చెట్టుగా మొలిచే శక్తి చచ్చిపోయింది. అలాగనే నేనుగారు లేస్తున్నారు, విత్తనం టెంక లేచింది, టెంక అంటారు మొదట టెంక, అది లేచింది. కానీ దాంట్లో ఆ శక్తి జ్ఞానం అనేటువంటి అగ్నిలో పడి కాలిపోయింది. ఇంకా మొలకెత్తదండి, ఇంకా దానికి ఏ కర్మబంధము లేదు. టెంక ఉంటుంది కానీ మొలకెత్తదు. ఇక్కడ కూడా నేనుగారు ఉంటారు, కానీ ఏ కర్మబంధము లేకుండా తాను తానే ప్రకాశిస్తూ ఉంటారు. ఆ నేను అనేటువంటి వ్యక్తి భర్తతో వ్యవహరించిన, భార్యతో వ్యవహరించిన, పిల్లలతో వ్యవహరించిన, గురువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవన్నీ భావనలంతే. అందుకనే శంకరులు కూడా నమే మృత్యు శంకా నమే జాతి భేదా పితానైవ మాతా న బంధుర్న దాత న శిష్యో న శిష్టా న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిష్టా చిదానందరూప శివోహం శివోహం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, ఇది అర్థం కాకపోవడం వల్ల, ఆ నేనుని నేనుగా చూడకపోవడం వల్ల, ఆ నేను కేవలం కల్పన అని దాన్ని గుర్తించకపోవడం వల్ల ఎన్ని జరుగుతుంది. అందుకని సురేశ్వరులు అంటారు, అవిచారిత సిద్ధోయం మాయావేశ్యా విలాసిని పురుషం వంచయత్యేవ మిథ్యాభూతై స్వవిభ్రమై. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, జరిగిన సత్యాన్ని గుర్తించకపోవడం వల్ల వాడు వంచింపబడ్డాడు. చూడండి, నా పక్కనే ఉంటాడు ఎవడో, నా గొయ్యి తీసేస్తాడు. నేను వాడిని నమ్మి పక్కన పెట్టుకుంటాను, వాడి గురించి పట్టించుకోను, వాడి గురించి ఆలోచించను, వాడు నా గొయ్యి తీసేస్తాడు. నాకు తెలియకుండానే నేను అందులో పడిపోతాను, కప్పడిపోతుంది. ఎలాగైతే నాకు తెలియకుండానే నా పక్కనున్నది నాదే అనుకుని నమ్మి ఎలాగైతే గోతిలో పడుతున్నానో వాడు చేసిన తప్పుకి, అలాగనే ఇక్కడ నేను అనేటువంటి వాడు లేచిన తర్వాత వాడిని పట్టించుకోకపోవడం వల్ల, వాణ్ణి నాకంటే విలక్షణంగా చూడకపోవడం వల్ల, వాణ్ణి మిథ్యాభూతంగా కల్పనగా చూడకపోవడం వల్ల వాణ్ణి సత్యంగా పరిగణించవలసి వచ్చింది. వాడెప్పుడైతే సత్యమైపోయాడో సత్యాన్ని కప్పిపుచ్చాడు, అసత్యమైన వాడు లేచి నిలబడ్డాడు. సత్యమైన దాన్ని మూసేశాడు, అసత్యమైన దాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు ఎవడైనా మనకు ఒకటి దగ్గర అవ్వాలనుకోండి, బాగా ఆలోచించండి, వాడు ఏం చేస్తాడంటే మన చుట్టుపక్కల ఉన్నదాన్ని ముందు పొల్యూట్ చేస్తాడు. మనకు బాగా దగ్గరున్నదాన్ని వాడు, వీడు ఇలాంటోడండి, వాడు అలాంటోడండి, వాడు మంచోడు కాదండి, వాడు చెడ్డోడండి, వాడు దుర్మార్గుడండి, వాడు మంచోడు కాదని అంటారు. అప్పుడు ఏమైపోతుంది, వీడు పక్కనున్న వాడిని వీడు మంచోడు కాదు, దుర్మార్గుడు కాదు, మంచోడు కాదు, దుర్మార్గుడు కాదని 10 సార్లు అనేటప్పటికి ఏమైపోతుంది, లోపల ఒక భావం ఏర్పడిపోతుంది. అప్పుడు నాకేమనిపిస్తుంది, అయ్య బాబాయ్ వీడు మంచోడు కాదేమో అనుమానం వస్తుంది. దానికి తగ్గట్టుగా వాడు ఏదో చిన్న పొరపాటు చేశారనుకోండి, ఎస్ కరెక్టే, వాడు చెప్పింది 100% కరెక్టే. అప్పుడు వీడిని తప్పించే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, వాడిని పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. వాడు మెల్లగా దూరుతాడు. మీరండి అవకాశం ఇస్తే నేను వస్తానండి, మీ అనుగ్రహం ఉంటే మెల్లగా దూరుతాడు. అలాగని ఇక్కడ కూడా నేను అనేటువంటి వాడు ఉన్నాడు, చూశారండి, వాడేం చేస్తున్నాడంటే మిథ్యాభూతై స్వవిభ్రమై, వాడు కల్పించాడు, వాడు కల్పన. కానీ ఆ కల్పన కల్పనగా ఉండదు, కల్పన కల్పనగా ఉండదు. వాడు సత్యాన్ని నొక్కుతాడు, సత్యాన్ని మూసేస్తాడు, సత్యాన్ని ఆచ్ఛాదన చేస్తాడు, వాడు సత్యంగా ప్రకాశిస్తుంటాడు. మనం దాన్నే సత్యం అనుకుంటాం. ఎప్పుడైతే కల్పన సత్యమైపోయిందో, అసత్యం సత్యమైపోయిందో, ఇంకా ఆ అసత్యము సత్యమైనటువంటిది ఏ అసత్యాలు చేసినా అవన్నీ ఏమైపోతుంటాయి, సత్యాలుగానే ఉంటాయి. సదసద్వివేకం లేకపోవడం వల్ల. అందుకని ఇక్కడ శంకరులు అదే మాయా అంటారు, అంటే కల్పన. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక పెద్ద ధనవంతుడు, ఆయన ఏంటంటే ఆయనకి 17 ఏనుగులు ఉన్నాయట ఆయన దగ్గర. ఆయన చచ్చిపోయేటప్పుడు వాళ్ళ 3 కొడుకులు, 3కి ఆస్తి పంచుతూ ఉన్నాడు. ఆయన అన్నీ పంచాడు, పంచుతూ పంచుతూ చనిపోయాడు ఆయన. ఇంక ఏనుగులు మిగిలాయి, 17 ఉన్నాయి. వీడి కర్మవశాత్తు 18 ఉంటే గొడవ లేదు, లేదు 16 ఉంటే గొడవ లేదు, 17 ఉన్నాయి, ఎటు కాకుండా ఉంది.
అందులో ఏం చేశారంటే పెద్దవాడికి 1/2 అంటే అరవంతు అరభాగం వాడికి ఇచ్చేయాలి పెద్దవాడికి, అందులో శాసనం. రెండో వాడికి 1/3 వంతు 1/3 అన్నమాట, వాడికి శాసనం. మూడో వాడికి 1/9 అంటే 9వ వంతు వాడికి ఇవ్వాలండి. ఇప్పుడు ఈ 17ని సగం చేశారనుకోండి, ముందు ఏమవుతుంది? 8:30 అవుతుంది. అంటే ఒక ఏనుగుని సగం కోసేయాలి, చచ్చిపోతుంది. ఇంకెవడు పట్టుకెళ్తాడు? ఎవడు పట్టుకెళ్ళడు. ఇలా ముగ్గురు జుట్లు బీక్కుంటూ కూర్చుని ఉంటారు. అయితే అలా వెళుతున్నటువంటి ఇంకొక పెద్ద జమీందారు, వాడు ఒక ఏనుగులో అలా వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే వీళ్ళు ముగ్గురు ఇలా వాదులాడుకుంటుంటే ఎవడు కోయకూడదు, చంపకూడదు, ముగ్గురు పంచుకోవాలి. పోనీ ఒకడు వదిలేయచ్చు కదా, పెద్దవాడు చిన్నవాడు ఎవడో ఒకడు వదిలేయచ్చు కదా, ఆఖరి వాడు వదలరు, ఖచ్చితంగా పంచుకోవాలి నాన్నగారు చెప్పింది. సరే ఇది పంచబడదు. వాళ్ళు జుట్లు పీక్కుంటుంటే వీడొకడు వెళ్తాడు, భీమవరం టెంక ఏనుగు మీద వెళ్తుంది. వెళ్ళగానే ఆ 17 ఏనుగుల్ని చూస్తాడు. వీళ్ళు జుట్టు పీక్కుంటుంటే చూస్తారు. ఎవరెవరికి ఎంత అంటారు, ఇంతింత అంటారు. ఓకే సరే, ఈ 17 ఏనుగుల్ని నిలబెట్టమంటాడు. వీడు తెచ్చిన ఏనుగుని కూడా అందులో కలిపేస్తాడు. ఎంత అవుతుంది? అది 18 ఏనుగులు అవుతాయి. ఇప్పుడు అడుగుతారు, పెద్దవాడికి ఎంత ఇవ్వాలయ్యా? అరభాగం ఇవ్వాలండి, సగభాగం. అంటే 18వ సగం ఎంత? 9. నువ్వు పట్టుకుపో 9. ఇంకెన్ని మిగులున్నాయి? 9. రెండో వాడిని అడిగారు, నీకెంత ఇవ్వాలయ్యా? 1/3 ఇవ్వాలండి. 18లో 1/3 వంతు అంటే 3 6లు 18 కదండి. 6 ఏనుగులు నువ్వు పట్టుకుపో అన్నారు. అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? 9 + 6 పోతే 15 పోతే ఇంకా 3 ఉన్నాయి. మూడో వాడిని పిలిచాడు, నీకెంత ఇవ్వాలయ్యా? 1/9వ వంతు. 9వ వంతు అంటే ఎంత? 9 2 18. కాబట్టి 2 ఏనుగులు నువ్వు పట్టుకుపో అన్నాడు. 17 అయిపోయింది. ఇంకొకటి ఉంది వీడిది. వాడు ఎక్కాడు, వెళ్ళిపోయాడు. అసలు వీడు తెచ్చింది ఏంటి, పెట్టింది ఏంటి, లెక్క చూపించింది ఏంటి, వీడు మళ్ళీ ఎక్కిపోవడం ఏంటి? వాళ్ళకి పంచలేదు మళ్ళీ. అంటే అదే మాయా. ఆ ఏనుగు వీళ్ళకి పంచలేదు, కానీ ఆ 17 ఏనుగులు డిస్టర్బ్ అవ్వకుండా ఎవడి వాటాకి వాడికి చక్కగా రావడానికి ఈ 18వ ఏనుగు లోపలికి వెళ్ళింది. ఈ 18వది లోపలికి వెళ్ళకపోతే ఈ 17 లెక్క తేలదు. కానీ 18 లోపలికి వెళ్ళి వాటితో పాటు వెళ్ళిపోయిందా, మళ్ళీ అది ఎలా వెళ్ళిందో అలా బయటకు వచ్చేసింది. ఆ 17 చక్కగా పంచబడ్డాయి. అది మాయా. అదే మాయా కల్పన. అదే పరమాత్మ ఆ మాయతోటి సృష్టినంతా నడిపిస్తున్నాడు. మమ మాయా దురత్యయా దైవీ శేషా గుణమయీ. కాబట్టి ఇక్కడ శంకరులు అదే అంటారు. అంటూ ఈ విశ్వం పశ్యతి కార్యకారణతయా, ఈ శ్లోకం 8వ శ్లోకం. దీంతో దక్షిణామూర్తి శ్లోకాల్లో ఉపదేశం పూర్తయిపోతుంది. మొట్టమొదటి శ్లోకం ఏంటి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి. అంటే అక్కడ బింబ ప్రతిబింబవాదం. అరే ఈ విశ్వమంతా నీ కల్పన. ఇక్కడైతే విశ్వం పశ్యతి కార్యకారణతయా, నేను లేస్తేనే కదా విశ్వం లేస్తుంది, కాబట్టి నేనే కారణం ఈ విశ్వానికి. సరే నువ్వే కారణం. అసలు విశ్వం పడిపోతే నువ్వేమైపోతున్నావు? నాలో కారణత్వం పోతుంది. కాబట్టి కారణము లేదు, కార్యము లేదు, ఇది కల్పన. కార్యముంటే కారణం, కార్యమే లేకపోతే కారణం లేదు. కుండ ఉంటే మట్టి కారణం అంటాం. అసలు కుండే తయారవ్వలేదు అనుకోండి, ఆ మట్టి దగ్గరికి వెళ్ళి మట్టి కారణం అంటామా? అనం. అలాగని విశ్వం కనిపిస్తే దాన్ని చూసే నేనొకడున్నాడు ప్రమాత, వాడు కారణం. అసలు ఈ విశ్వమే పడిపోతే, వాడు పడిపోతే కారణ కార్యాలు రెండూ లేవు. వాడుగా ప్రకాశిస్తున్నాడు. ఏమండి, అసలు ఈ విశ్వము ఇంతలా తయారైంది కదా స్వామి, ఇవన్నీ కల్పన అంటున్నారు కదా, ఇది నాలో అలా నిలబడట్లేదండి. ఇక్కడ విన్నంతసేపు చాలా బాగుంది. శంకరుల యొక్క ప్రజ్ఞ చూడండి. ఆయనకి తెలిసి ఇబ్బందులు, విన్నంతసేపు చాలా బాగుంటుంది స్వామి, అసలు ఎంత హాయిగా ఉంటుందో, నిర్మలంగా ఉంటుంది, ఇంతే అనుకుంటాం. కానీ మళ్ళీ అది కదిలిపోతుంది, మళ్ళీ చెలించిపోతుంది, మళ్ళీ ముక్కలైపోతుంది, మళ్ళీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే ఆ 2 చెప్పుల్లో కాళ్ళు పెట్టేలోపే మొత్తం సంసారం అవుతుంది. జనకుడు రికాబులో కాలు పెట్టి గుర్రం మీదకి ఎక్కేలోపే మోక్షం వచ్చింది. మనకిక్కడి నుంచి లేచి చెప్పుల్లో కాళ్ళు దొడుకునేలోపు మొత్తం సంసారం మొత్తం పడుతుంది.
అంత తేడా ఉంది మనకు. చూడండి, ఈ నీళ్లు ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఇలా చూస్తే కదపకుండా ఉంటే మన ప్రతిబింబం బాగా కనిపిస్తుంది. అది ఏదైనా ఇలా కదిలింది అనుకోండి, నీళ్లు కదులుతాయి, మన ప్రతిబింబం కనపడదు. అలాగనే లోపల ఇక్కడ కూర్చున్నంతసేపు నన్ను చూస్తూ ఉంటారు, నా మాటలు వింటుంటారు, విచారణ సాగుతూ ఉంటుంది లోపల, మీకు తెలియకుండానే ఆ స్థితి దగ్గరికి వెళుతూ ఉంటారు. ఏదో తగులుతూ ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, నిర్లిప్తంగా ఉంటుంది. ఆ మాటలు వింటున్నంతసేపు బాగుంటాయి. మళ్ళీ వదిలిపెట్టి లేచి ఇలా లేచి గుడ్డ అలా సర్దుకునేలోపే మొత్తం కదిలిపోతుంది. పోనీ విన్నది అలా నిలబెట్టుకోగలవా? ఏమో, మీ దగ్గర నుంచి పక్కకు పోగానే తప్పు. ఇదే మాయ ఉంటుంది. ఇది చెయ్యంటే ఇది కుదరదంటారు, అది చెయ్యండి అంటే నిలబడదంటారు. ఏమిటి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అంటే దీనికి ఒకటే పరిష్కారం, విన్నది మనలో స్థిరంగా నిలబడి మనల్ని ఆ స్థితికి తీసుకెళ్లి దీనన్నిటినీ కూడా అలా చూపించగలిగేటువంటి ఒక్క వాక్యం ఏదైనా ఉంటే చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. మీరు చెప్పినదంతా కూడా దాంతో నిలబడిపోవాలి, దాంతో నిలబడిపోవాలి. ఇప్పుడు దారం ఉందనుకోండి, ఇంత దారం అలా పోగలా పడిందనుకోండి, దానన్నిటినీ ఒక పుల్ల తీసుకొచ్చి ఆ దారం కొస తీసుకొచ్చి దానికి ముడివేసి ఇలా చుడతా, చుట్టి 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 అంత పోగుగా పడున్న దారాన్ని ఒక పుల్లకి ఇంత ఉండకెళ్ళి చుట్టేస్తారు. అవునా? అలాగనే స్వామి మీరు ఇన్ని రోజులు చెప్పింది ఇంత పెద్ద పోగుని ఒక్క పుల్లకు చుట్టాలి, ఆ పుల్లకు చుట్టిస్తే పట్టుకుంటారు. ఏం పుల్లది? ఆ పుల్లే పండి చాలు. ఏమిటది? భూరంభాస్య నలో నిలోంబరమహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యశకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ మేస్త్రులు టేపు వాడతారు, మీకు ఐడియా ఉందండి? టేపు కొలత పెట్టేది. అది ఏం చేస్తారంటే ఒక చిన్న ఉండ పట్టుకొస్తారు వాడు, ఇంతది ఇంత చిన్నది. కొలత పెట్టాలనుకోండి, ఒక్క అడుగు లాగాలంటే అలా లాగుతాడు, 2 అడుగులంటే ఇంకొద్దిగా లాగుతాడు, 3 అడుగులంటే లాగుతాడు. అంత లాగి కొలత పెట్టిన తర్వాత వాడే లోపలికి తేడు, అలా వదిలితే అదే లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అవసరమైనప్పుడు లాక్కుంటాడు. అంటే అన్ని అడుగులని కొలత పెట్టే అంత వైశాల్యము ఆ ఒక్క చిన్న దాంట్లో దాచేస్తుంది. అవసరమైనప్పుడు లాక్కుంటాడు, తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది కదా. అలాగని ఇక్కడ కూడా శంకర్లు టేప్ ఇస్తున్నారు, అవసరమైనప్పుడు లాక్కొని మళ్ళీ వదిలేస్తున్నారు, అవసరమైనప్పుడు లాక్కొని. అంటే మీరు ఎక్కడ పడిపోతారో అని మీకు అనుమానం వచ్చినప్పుడు లాక్కోవడమే టేప్, వెంటనే వదిలేయడమే, మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ టేప్ ఇక్కడ ఇస్తున్నారు. భూరంభాస్య నలో నిలోంబర మహర్నాథోం శిమాం సుపుమాన్ అహర్నాథోం శిమాం సుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యశకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ టేప్ మనకిస్తున్నారు. ఆ టేప్ ఏంటి, ఎలా లాక్కోవాలి, ఎలా చూడాలి, అసలు ఎలా చూస్తే నా స్థితి నుంచి నేను పడిపోనో, నా స్థితిలో నేను అలా ఉంటానో. ఈ 8 శ్లోకాల ద్వారా శంకర భగవత్పాదుల వారు దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యతో ఏ తత్వాన్నైతే ప్రబోధించారు దాన్ని పూర్తి చేశారు. అందుకని 8వ శ్లోకంతో పూర్తి అయిపోయింది. మొదటి శ్లోకం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అంటే ఈ విశ్వం అనేది ఏది కాదు, మన ఆలోచన అన్నారు. దాంతో ఉపక్రమం జరిగింది, అంటే పరిచయం చేశారు. ఇక్కడ 8వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఉపసంహారం చేశారు. ఉపసంహారము అనంటే కన్క్లూజన్ అన్నమాట, పూర్తి చేస్తున్నారు. ఎలాగా? మళ్ళీ విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః
అసలు ఈ విశ్వం అనేది సంకల్పం కదా, విశ్వము సంకల్పము, ఆ విశ్వాన్ని చూసేవాడు సంకల్పమే. ఈ రెండూ సంకల్పాలే. ఆ రెండు రకాల సంకల్పాలే ఈ మొత్తం సంసారం, ఈ వ్యవహారం అంతా. ఇప్పుడు నేను దేని గురించి ఆలోచిస్తున్నానో అదే నా విశ్వం. ఇప్పుడు నా ఆలోచనలో లేనటువంటిది ప్రపంచంలో ఉన్నా లేనట్టే. నేను ఆలోచిస్తే అది ఉంటుంది, అది ఆలోచన రాకపోతే నాకు దాని పట్ల ప్రయోజనమే లేదు, శూన్యం అది, ఇంకా నాకు సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ విశ్వం పశ్యతి కార్యకారణతయ, ఈ కార్యకారణ సంబంధాలన్నీ కూడా కేవలం విశ్వాన్ని చూస్తున్నాను కనుక నేనున్నాను, ఆ విశ్వమే పడిపోతే నేను పడిపోతే కార్యకారణాలు లేవు ఇంకా అని ఉపసంహారాలు పూర్తి చేసి ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఈ ఆధ్యాత్మిక చింతన అనేది ఆధ్యాత్మికంగా ఒక సాధకుడు పొందినటువంటి ఆ స్థితి అవస్థానం ఏదైతే ఉందో, స్వరూప నిధానం ఏదైతే ఉందో, అది గురువు వద్ద పొందిన ఆ అనుభూతి కలిగిన క్షణకాలంలో అందులో నిలబడడం అనేటువంటిది చాలా కష్టం. అది నిలబెట్టుకునేదానికి, ఆ స్థితిలో మనం నిలబడి ఉండడానికి ఇక్కడ ఈశ్వరానుగ్రహం కావాలి. అయితే ఆ ఈశ్వరానుగ్రహం కోసం ఆయన ఈ శ్లోకాన్ని చాలా అద్భుతంగా మన ముందు ఉంచారు. అయితే ఏది సాధకుడు పట్టుకుంటే మళ్ళీ వెంటనే ఒకవేళ తను పడిపోయినా ఆ స్థితి అలా నిలబడుతూ ఉందో, ఆ స్థితిని ఇక్కడ మనకు అందిస్తున్నారు. ఇప్పుడు ఒక మొక్క ఉంది, దానికి అంటు కట్టారనుకోండి. అంటు కట్టినప్పుడు ఏం చేస్తారు? ఒక తాడు తీసుకొచ్చి దానికి కడతారు. ఆ మొక్కకి ఈ చిన్న దీన్ని అంటు కట్టినప్పుడు తాడు కడతారు. ఆ చెట్టు పెద్దది, దీనికి అంటు కట్టారు. అంటు కట్టినటువంటిది సన్నగా ఉంటుంది, వంగిపోతుంది, పడిపోతుంది, నిలబడలేదు. తాడు కట్టారు. ఆ తాడు ఎంతవరకు కట్టించాలి? అది స్వయంగా నిలబడగలిగే శక్తి వచ్చి తనంత తానుగా నిలబడి తన ఇది గ్రోత్ అనేటువంటి తనలో కలిగినప్పుడు ఇంకా మనం ప్రతిరోజు వెళ్ళి తాడు కట్టక్కర్లేదు, అది స్వతహాగా నిలబడుతుంది. అంతవరకు దానికి ఒక ఊత కావాలి. అలాగని ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో, పూర్వం రోజుల్లో అయితే ఉండేది, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. పూర్వం రోజుల్లో చిన్నపిల్లలకి నడక రావడానికి బాగా ఒక చక్రాల బండి ఇచ్చేవారు. అంటే ముందు ఒక చక్రం ఉంటుంది, వెనకాల రెండు ఉంటుంది, ఇలా త్రికోణాకారంలో ఉంటుంది. దాన్ని ఇలా పట్టుకుని అలా నడుస్తుంటారు వాళ్ళు. ఒకటి ఆట కింద అవుతుంది, రెండు వాడికి నడక వచ్చేస్తుంది. అయితే ఈ బండి సపోజ్ మనిషి నడవడానికి ఆ బండే కారణం అనుకోండి, ఇంకా వాడు 10 ఏళ్ళు అయిపోయిన ఏది నా బండి ఏదని వెతుక్కుంటాడు. కాదు కదా, ఎంతవరకు పట్టుకుంటున్నాడు దాన్ని? ఓ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ బండిని పట్టించుకొని ఇంక పక్కన పాడేస్తారు. కానీ వాడు నడవడానికి అది కావాలి, కానీ వాడు నడవడం మొదలుపెట్టిన తర్వాత స్వతహాగా దాని అవసరం లేదు. అలాగని ఇక్కడ కూడా ఒక సాధకుడై సాధన చేస్తూ ఆ స్థితిని పొందేంత వరకు కూడా దాన్ని సొంతం చేసుకుని దాంట్లో పరిపూర్ణమైనటువంటి స్థితి పొందినప్పుడు, నిష్ఠ పొందినప్పుడు దాన్ని బ్రహ్మనిష్ఠ అని అంటారు. బ్రహ్మని నిష్ఠ అంటే ఆ కమిట్మెంట్ తోటి, ఆ పరిపూర్ణమైనటువంటి నిష్ఠతో అందులో తిష్ట కుదిరేంత వరకు ఇక్కడ ఒక ఊత కావాలి. ఆ ఊతను ఆయన అందిస్తున్నారు. ఏంటి? భూరంభాస్య నలో నిలోంబరమహర్నాతో హి మాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అసలు మనమంటూ పడిపోతే ఏం జరుగుతుంది అంటే,
కల్పనతో కూడుకున్న నేను లేవగానే కల్పనతో కూడుకునే ప్రపంచాన్ని సత్యము అనే స్థితికి తీసుకెళ్ళిపోతాడు. సత్యము అనే స్థితికి తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు పడిపోగానే ఇదంతా పడిపోతున్నాయి. ఇది మనం గమనించాం. అయినా వాడు లేచి మైమరిపింపజేసి అందులోకి విడుచుకుపోతున్నట్టుగా ఉంటుంది. ఏమో వెళ్ళిపోతుంటాం, విన్నంతసేపు బాగుంటుంది, తర్వాత ఏమిటో ఆ స్థితి నిలబెట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి ఇక్కడ దానికి సాధనకి ఏమంటున్నారంటే, అసలు దీన్ని ఒక్కసారి విచారణ చేస్తే ఏమిటిదంతా అంటే 3 పదార్థాల కింద తెచ్చారు. 3 పదార్థాల కింద తెచ్చారు. ఆ 3ంటిని 8గా విభజించారు. ఇక్కడ ఆ 3ంటిని కూడా 8 తత్వాలుగా విభజించారు. ఏంటి? భూహు, అంభసి, అనలహ, అనిలహ, అంబరహ, అహహ, నాదహ, హింసుమాన్, హిమాంసుమాన్. అంటే ఇక్కడ ఏమిటేమిటనంటే, భూహు అంటే భూమి, అంబసి అంటే నీళ్లు, అనలహ నిప్పు, అనిలహ గాలి, అంబరహ ఆకాశం. పృథివ్యాపస్తేజో వాయురాకాశాది పంచభూతాలు. అహర్నాథ నాదుడు అంటే పగలుకి నాదుడు సూర్యుడు. హిమాంశు అంటే హిమ అంటే చల్లగా ఉంటుందని, హిమం అంటే చల్లగా ఉంటుంది, ఐస్ అని అర్థం. అంటే చల్లని కిరణాలని వెదజిమ్మేవాడు ఎవడు? చంద్రుడు. అంటే పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు 7 అయ్యారు. పుమాన్ అంటే జీవకోటి, సకలము కూడా జీవస్వరూపం, జీవ పదార్థం. ఆ జీవ పదార్థము సూర్యచంద్రులిద్దరూ పంచభూతాలు మొత్తం కలిపి ఎంత? 8. యస్యైవ మూర్త్యష్టకం. ఈ మొత్తం కలిపితే 8. అయితే ఈ 8ంటిని కూడా శంకరులు చాలా అద్భుతంగా 3గా విభజించేశారు ఆయన. ఒకటి పంచభూతాల్ని దేశము అన్నారు, పంచభూతాల్ని దేశము అన్నారు. సూర్యచంద్రులిద్దరూ కూడా కాలపురుషులు కనుక కాలము అన్నారు. ఆ రెండింటినీ ఒకటి చేశారు. 5ంటిని ఒకటి చేసి దేశము అన్నారు. కాలపురుషులు ఇద్దరిని కూడా ఒకటి చేసి కాలము అన్నారు. దేశము కాలము. జీవకోటిని వస్తువు అన్నారు, సబ్స్టెన్స్ అన్నారు. పదార్థం సబ్స్టెన్స్, జీవ పదార్థం. అయితే ఈ పంచభూతాల్ని కాలాన్ని ఎవడనుభవిస్తున్నాడు? జీవుడే. దేవుడేం అనుభవించట్లేదు, జీవుడే అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనం వంకాయలు పండించుకున్నాం అనుకోండి, ఎవడు తింటాడు? మనమే. మనం పండించుకుని మనమే తింటున్నాం. అలాగని ప్రకృతిని కాలము దేశం అనేటువంటి రూపాలతో విస్తరించి ఉన్నటువంటి ప్రకృతిని అనుభవించేది జీవుడే. కాబట్టి ఇక్కడ ఉండేది 3: దేశము, కాలము, జీవుడు. బస్ అంతే. దాన్ని ఇంగ్లీష్లో టైం, స్పేస్ అండ్ సబ్స్టెన్స్ అంటారు. సైంటిఫికల్ గా కూడా ఇదే, ఈ 3, 4వది లేదు. వాళ్ళేమో ఈరోజు చాలా కొత్తగా మేము కనుగొన్నామన్నారు. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్. టైం, స్పేస్ అండ్ సబ్స్టెన్స్, దేశము, కాలము, జీవుడు. ఈ 3టిని విభజించుకుంటే చాలా ఉంది. 3ంటిని కనుక విభజిస్తే చాలా ఉంది. దేశము ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి. కాలము సూర్యచంద్రాదులు, కాలగతి, ఇవన్నీ ఉన్నాయి.